హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. భగవద్గీత 18 డే ప్రోగ్రామ్ చాప్టర్ 14th డేకి ఈ సెషన్కి జాయిన్ అయినందుకు అండ్ మంగళాచరణ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జస్ట్ సెకండ్. 1 minute అండి. ఓకే, screen. So 18 day Gita program, day 14, chapter 14, the three modes of material nature. Yeah, very important topic. ఈ భగవద్గీత చాలా చాప్టర్స్తో, చాలా టాపిక్స్తో, చాలా కాన్సెప్ట్స్తో డీల్ చేస్తుందని మనం వింటూ వచ్చాం, రైట్? వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్, ద త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద నేచర్? ఏంటి మెటీరియల్ నేచర్ అంటే? ఈ మెటీరియల్ వరల్డ్స్, కృష్ణాస్ ప్లానెట్ వేరు, మిగతా అన్ని ప్లానెట్స్ వేరు. భౌతిక లోకాలు అంటాం, ఆధ్యాత్మిక లోకాలు అంటాం. వైకుంఠ లోకాలు వేరు, ఇక్కడ మనమున్న భౌతిక లోకాలు వేరు. ఈ భౌతిక లోకాలు క్రియేట్ అవ్వబడ్డాయి, చూసారా, కృష్ణాచే. దీన్ని మనం మెటీరియల్ నేచర్ అంటాం. స్పిరిచువల్ నేచర్ అంటే ఆధ్యాత్మిక లోకాల్లో ఉండేది. హౌ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. మన కంటికి ఒక మనిషి మూవ్ అవుతున్నట్లు, మనిషి చేస్తున్న పనులు, వెహికల్స్, వస్తువులు, రిలేషన్స్, స్కై, ఎర్త్, బాడీ, వాటర్, ఫైర్, లైక్ క్లౌడ్స్, ఇవన్నీ మంచి కనిపిస్తూ ఉంటాయి, రైట్? సీనరీస్. బట్ వాట్ వి కాల్ దెమ్, వాట్ ఈస్ బిహైండ్, వాట్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్? ఏంట ఎనర్జీ? హౌ ద రోజ్ ఈస్ కమింగ్ అవుట్ సచ్ బ్యూటిఫుల్లీ, హౌ వన్ ఈస్ టేకింగ్ బర్త్, ఎలా ఒకరు పుడుతున్నారు, ఎలా ఒకరు చనిపోతున్నారు, ఎలా ఒకరి శరీరం మారుతుంది, ఎలా ఒకరు సఫర్ అవుతున్నారు, ఎలా ఒకరు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు, ఎలా ఒకరు బిహేవ్ చేస్తున్నారు, ఎలా యాక్షన్స్ జరుగుతున్నాయి, ఎలా వాటికి రియాక్షన్స్ వస్తున్నాయి.
వీటి వెనకాల ఉన్న కంట్రోలర్ ఎవరు, ఏంట ఎనర్జీ అనేదే నేచర్. మెటీరియల్ నేచర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ కృష్ణ. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. కృష్ణకి 3 రకాల ఎనర్జీస్ ఉంటాయి. లైక్ స్పిరిచువల్ ఎనర్జీనే ఇట్లా రకరకాలుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, కావాల్సినప్పుడు కావాల్సినలాగా. ఫస్ట్ వన్ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ, స్పిరిచువల్ నేచర్. ఆధ్యాత్మిక లైక్ ఆధ్యాత్మిక లోకాలలో చేసే యాక్షన్స్ అన్నీ, పాస్ట్ టైమ్స్ అన్నీ, లీలలన్నీ కూడా ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని టేక్ కేర్ తీసుకుంటూ అవన్నీ జరపబడతాయి. మూవింగ్స్, యాక్షన్స్, రియాక్షన్స్. బట్ సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి ఈ మెటీరియల్ వరల్డ్స్కి ప్రకృతి, దుర్గా అనమాట. దుర్గా అంటాం కదా, దుర్గమ్మ, దుర్గాదేవి అంటాం కదా. షీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ మెటీరియల్ నేచర్ ఫర్ కృష్ణ. షీ ఈజ్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ. షీ ఈజ్ ద షాడో ఆఫ్ కృష్ణ. కృష్ణ దిగిరాడు కదా, కృష్ణ దిగి రావాల్సిన అవసరం లేదు. లైక్ మనల్ని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే కృష్ణ గోలోకం వదిలి, బృందావనం వదిలి, వైకుంఠం వదిలి దిగి వచ్చి మనం ఈ ప్లానెట్స్ అన్నీ చూసుకోవాలన్నా, మనకి టైంకి వర్షం, టైంకి మనం ఏ బాడీ తీసుకోవాలి, ఏంటి ఫుడ్, ఇదంతా కూడా నో రైట్. సో లైక్ దట్ కృష్ణ ఇదంతా కూడా కంట్రోల్ చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ ఎనర్జీ, మెటీరియల్ నేచర్. అండ్ 3 మోడ్స్. సో మెటీరియల్ నేచర్కి 3 మోడ్స్ ఉంటాయి. ప్రకృతి యొక్క 3 గుణాలు. ఆ 3 గుణాలని బట్టి ప్రతి ఒక్కరు విల్ బి యాక్టింగ్ అకార్డింగ్ టు ద మోడ్స్. ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. ద థర్డ్ ఎనర్జీ ఈజ్ మార్జినల్ ఎనర్జీ. సో స్పిరిచువల్ ఎనర్జీ, మెటీరియల్ ఎనర్జీ, స్పిరిచువల్ నేచర్, మెటీరియల్ నేచర్, మార్జినల్ ఎనర్జీ. మనం ద లివింగ్ ఎంటిటీస్, మనం ఏదో ఒకరి కంట్రోల్లో ఉంటాం, ఐదర్ మెటీరియల్ నేచర్ ఆర్ స్పిరిచువల్ నేచర్. ఇఫ్ యూ చాంట్ హరే కృష్ణ, ఇఫ్ యూ బికమ్ డివోటీ ఆఫ్ కృష్ణ, స్పిరిచువల్ నేచర్ కంట్రోల్లో ఉంటాం. ఇఫ్ యూ డోంట్ చాంట్ హరే కృష్ణ, ఇఫ్ యూ డోంట్ సరెండర్ టు కృష్ణ, మెటీరియల్ నేచర్ కంట్రోల్లోకి వచ్చేస్తాం. లైక్ సింపుల్గా చెప్పాలంటే మన సొసైటీ ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీ, జైలుకి వెళ్ళినప్పుడు అన్హ్యాపీ. వై? బికాస్ వి డన్ సమ్ మిస్టేక్, we done some crime according to our behavior, our mindset, our nature, and మనల్ని జైల్లోకి తోసేస్తారు. అక్కడ పనిష్మెంట్స్ కంప్లీట్గా. మోడీ వచ్చి జైల్ని రూల్ చేస్తాడా? మోడీ వచ్చి శిక్ష ఇస్తాడంటే మనకి నో రైట్. దెన్ హూ ఈజ్ గివింగ్ పనిష్మెంట్? మోడీ యొక్క అండర్లో ఉన్న ఎవరో ఒక అథారిటీస్, రైట్? మోడీ ప్రకారం పనిచేస్తారు, గవర్నమెంట్ ప్రకారం పనిచేస్తారు, కొంచెం కూడా ఇది లేకుండా, లైక్ దారి తప్పకుండా. వాట్ ఎవర్ ఆర్డర్స్ కమ్ ఫ్రమ్ కృష్ణ, దుర్గా విల్ యాక్ట్ లైక్ దట్. అండ్ ఇఫ్ యూ సరెండర్ టు ద రూల్స్ ఆఫ్ ద సొసైటీ, మనం రూల్స్ ఎప్పుడైతే ఫాలో అవుతామో గవర్నమెంట్కి సరెండర్ అయ్యి, అరే జైలు వదిలేస్తుంది వెంటనే. దిస్ ద వర్క్ ఆఫ్ మెటీరియల్ నేచర్. కృష్ణకి సరెండర్ అవ్వని వాళ్ళు, కృష్ణకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరినీ పనిష్ చేయడం. అండ్ వెన్ యూ సరెండర్ టు కృష్ణ, యా మెటీరియల్ నేచర్ యొక్క డ్యూటీ వదిలేయడం. విల్ సీ వన్ శ్లోక, స్మాల్ శ్లోక. బ్రహ్మ సంహిత 5.44. మెటీరియల్ నేచర్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ద ఎక్స్టర్నల్ పొటెన్సీ మాయా, హూ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద చిత్ పొటెన్సీ, ఈజ్ వర్షిప్ బై ఆల్ పీపుల్ యాజ్ దుర్గా. దుర్గా అనే పర్సనాలిటీలో మాయ, మహామాయ అంటాం, హూ ఇస్ ద నేచర్ ఆఫ్ ద షాడో. కృష్ణ ఎలా అయితే వర్క్ చేస్తాడో సేమ్, బట్ షాడో, రిఫ్లెక్టెడ్ వర్షన్ అనమాట. ద క్రియేటింగ్, ప్రిజర్వింగ్ అండ్ డెస్ట్రాయింగ్ ఏజెన్సీ ఆఫ్ దిస్ మండైన్ వరల్డ్. I adore the primeval Lord Govinda in accordance with the whose will Durga conducts herself. చూడండి, కృష్ణ ప్రకారం, గోవిందుడి ప్రకారం, గోవిందుడు చెప్పినట్లు దుర్గమ్మ యాక్ట్ చేస్తుంది. దట్స్ వై వి షుడ్ సరెండర్ టు కృష్ణ, నాట్ దుర్గా. దుర్గా విల్ యాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కృష్ణ. ఓకే, ఫైన్. దిస్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్స్ మెటీరియల్ నేచర్ వర్క్స్ త్రూ 3 మోడ్స్. ఎలా ఈ మెటీరియల్ నేచర్ వర్క్ చేస్తుంది? ఈ 3 గుణముల ద్వారా ఈ లోకాన్ని నడిపిస్తుంది, మనల్ని నడిపిస్తుంది.
ఎవరు ఏ గుణంతో అసోసియేట్ అయితే, ఎవరు ఏ గుణంని పెంపొందించుకుంటే, డెవలప్ చేసుకుంటే వారిలో ఆ గుణం ప్రకారం నడుచుకుంటారు. ఏంటి ఆ గుణాలు? బాగా బట్టి పట్టాలి ఇవి. కోర్స్ అర్థం చేసుకుంటారులేండి, బట్ పేర్లు మంచి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మోడ్ ఆఫ్ గుడ్నెస్ సత్వగుణం, మోడ్ ఆఫ్ ప్యాషన్ రజోగుణం, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ తమోగుణం. సత్వ రజస్ తమస్. గుడ్నెస్, ప్యాషన్, ఇగ్నోరెన్స్ ఏంటి అసలు చూద్దాం. దీస్ మోడ్స్ బైండ్ ద ఎటర్నల్ సోల్ టు ద మెటీరియల్ బాడీ. చూసారా? These modes bind the eternal soul to the material body. సో మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కదా, సెకండ్ చాప్టర్లో అండ్ 13th చాప్టర్లో. వీఆర్ ద సోల్, నాట్ ద బాడీ. మనం ఇప్పుడు కంటికి కనిపిస్తున్న బాడీ మనం కాదు. దిస్ ఈజ్ నాట్ అవర్ రియల్ ఐడెంటిఫికేషన్. వేరే వాడు ఆధార్ కార్డు మన జోబులో పెట్టుకొని తిరుగుతున్నట్లే మనం ఇది మన రియల్ బాడీ అనుకుంటే. నో నో నో. లేదంటే సింగపూర్ పాస్పోర్ట్ పెట్టుకొని యూనో, లేదా సింగపూర్ వీసా పెట్టుకొని అమెరికాలో తిరుగుతున్నట్లే, ఆర్ మన ఆధార్ కార్డ్ పెట్టుకొని సింగపూర్లో తిరుగుతున్నట్లే. హౌ ఇట్ విల్ వర్క్? సో వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కాన్సెప్షన్. మనం ఈ బాడీ కాదు, సంథింగ్ మోర్, సంథింగ్ హయ్యర్. దట్ ఈస్ ద సోల్. కృష్ణ యొక్క అంశము. మమైవాంశో జీవలోకే. ప్రతి ఒక్కరు నా యొక్క అంశము. కృష్ణ ఇస్ ద సూపర్ సోల్ అండ్ వీఆర్ ద సోల్స్. హృదయంలో ఉన్న ఆత్మ. అండ్ ఆ సోల్, ఎటర్నల్ సోల్, చావు లేని ఆత్మ, నిత్యమైన ఆత్మ, సనాతనమైన ఆత్మ ఎప్పుడైతే వైకుంఠంలో ఉన్నప్పుడు మోహానికి గురైపోయి ఎంజాయ్ చేయాలన్న తప్పుడు ఆలోచన పడిపోయి, వెన్ వి రిజెక్ట్ కృష్ణ, వెన్ వి రిజెక్ట్ టు సర్వ్ కృష్ణ, ఎప్పుడైతే కృష్ణ సేవ చెయ్యమో కృష్ణ ఇక్కడికి పంపించేస్తారు. ఓకే, యూ గో టు మెటీరియల్ వరల్డ్, దేర్ యూ కెన్ ట్రై టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ వితౌట్ మీ. సో అక్కడికి వెళ్ళు, నీకంటూ ఒక లోకం ఉంటుంది. అక్కడ నీలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను నేను. ఎన్ని జీవితాలైనా కానీ మీరు జన్మలు 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 తీసుకొని ఓన్గా ఎంజాయ్ చేస్తారేమో చూద్దాం. నా అంతటి వాడు అవుతామేమో చూద్దాము. ఇక్కడైతే కుదరదు. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు నాకు సేవ చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు. నా వి కమ్ బ్యాక్, వి ఫర్గెట్ ఇన్ కృష్ణ. ఓకే, బాయ్ బాయ్ కృష్ణ అని చెప్పేసి వచ్చేస్తాం. ఈ బాడీ ఇస్తాడు కృష్ణ మనకి. ఏంటి ఇంకా దయతో. కృష్ణ లేకుండా మనకి బాడీ కూడా రాదు. అక్కడే అర్థం చేసుకోవాలి. వీఆర్ నాట్ లైక్ కంట్రోలర్స్. వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కృష్ణ. కృష్ణ బాడీ ఇస్తే కానీ మనకి బాడీ రాదు ఎంజాయ్ చేసేకి ఈ బాడీని. అక్కడే తప్పుడు ఫాల్స్ కాన్సెప్షన్. చూడండి ఎంత ఫూలిష్గా వచ్చేసాము. సో అండర్స్టాండింగ్ దెమ్ లీడ్స్ టు లిబరేషన్. సో అలా మనం ఈ భౌతిక శరీరంలో, మెటీరియల్ బాడీలో చిక్కుకొని ఉన్నాం. సోల్ చిక్కుబడింది అనమాట. We should come out from this binding. కృష్ణ ద సుప్రీం ఫాదర్. లైక్ జైల్లో ఒక ఖైదీ ఎలా అయితే చిక్కుకుంటాడో, ఈ మెటీరియల్ బాడీ మన శాస్త్రాలలో కంపేర్ చేయబడింది. మనం ఈ బాడీలో చిక్కుకొని ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ బాడీలీ ఐడెంటిఫికేషన్, బాడీలీ కాన్సెప్షన్. హెల్ప్లెస్లీ వీఆర్ టేకింగ్ దిస్ బాడీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ అండర్స్టాండింగ్ దెమ్ లీడ్స్ టు లిబరేషన్. ఎందుకు మనం బాడీ తీసుకుంటున్నాం అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్? ఇది అర్థం చేసుకున్న వాడికి ఇంకా బాడీ తీసుకోడు. లిబరేషన్. గో బ్యాక్ టు కృష్ణ అగైన్. కృష్ణ ద సుప్రీం ఫాదర్. కృష్ణ రివీల్స్ ద హైయర్ నాలెడ్జ్ అగైన్. సర్వయోనిషు కౌంతేయ. సర్వయోనిషు కౌంతేయ అంటే ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్. అండ్ దిస్ ఇస్ ద హైయర్ నాలెడ్జ్. ఇంతకన్నా నాలెడ్జ్ ఇంకోటి ఉండదు. బికాస్ సి, all living entities are born from material nature, but Krishna is the seed-giving father. Liberation comes by knowing him. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫేమస్ శ్లోక ఇది. చూడండి, ఇప్పుడు ఎవరైనా కానీ హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలరా, లైక్ ఓకే మా ఫాదరు నెక్స్ట్ లైఫ్కి కూడా నాతో పాటు వస్తాడు అని? బేసిక్ కామన్ సెన్స్, రైట్? అందరికీ తెలుసు మన ఫాదర్ మనతో పాటు నెక్స్ట్ లైఫ్కి రాలేడని. Still we are wasting time in all the temporary relationships. Yeah, father is important because without father we cannot get this body. But what about soul? Body ikkade end అయిపోతుంది. Father cannot save our body, save our soul, anything. ఏ బాడీ అయితే ఫాదర్ ఇచ్చాడని మనం అనుకుంటున్నామో, మరి ఆ ఫాదర్ బాడీని సేవ్ చేయగలడా?
వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. సో మన బాడీలీ బేసిక్ నీడ్స్ చూడగలడు ఫాదర్. అట్ ద సేమ్ టైమ్ we should realize about our eternal father, because what about then last life father then? పోయిన జన్మలో వచ్చిన ఫాదర్ పరిస్థితి ఏంటి? ఆ పోయిన జన్మలో వచ్చిన ఫాదర్ పరిస్థితి ఏంటి? ఆ పోయిన జన్మలో వచ్చిన ఫాదర్ పరిస్థితి ఏంటి? దట్స్ వై ఈ పర్మనెంట్ ఫాదర్, ఎటర్నల్ ఫాదర్ కృష్ణ ఈజ్ అవర్ రియల్ ఫాదర్. అండ్ హూ ఈజ్ ద మదర్? మెటీరియల్ నేచర్, ప్రకృతి. కృష్ణ అండ్ ప్రకృతి, ఈ మెటీరియల్ నేచర్, మెటీరియల్ లైక్ కృష్ణాస్ ఎనర్జీ, వీళ్ళిద్దరి ద్వారా మనం ఒక తల్లి కడుపులోకి వెళ్ళి జన్మ తీసుకుంటాం. మేము ఏంటంటే ఆ శ్లోక శ్రీమద్ భాగవతం 3:31:1 కర్మణా దైవ నేత్రేణ చతుర్దేహోపపత్యతే పత్యై స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేత కనాశ్రయ. ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ అండ్ అకార్డింగ్ టు ద రిజల్ట్ ఆఫ్ హిస్ వర్క్. చూడండి, కృష్ణాస్ యొక్క సూపర్విజన్లో అండ్ అకార్డింగ్ టు ద రిజల్ట్ ఆఫ్ హిస్ వర్క్, పూర్వజన్మలలో వీడి చేసిన కర్మల కొద్దీ ద లివింగ్ ఎంటిటీ, మనము, ది సోల్, మన హృదయంలో ఉన్న మనం, ఈ ఆత్మ ఈజ్ మేడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఓమ్ ఆఫ్ ఎ ఉమెన్. ఏ తల్లి గర్భంలోకి వెళ్ళాలి అనేది త్రూ ద పార్టికల్ ఆఫ్ మేల్ సిమెన్, ఒక పురుషుని ద్వారా, టు అజ్యూమ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ బాడీ, ఎలాంటి శరీరాన్ని తీసుకోవాలి అనేది కృష్ణాస్ సూపర్విజన్లో జరుగుతుందన్నమాట, అకార్డింగ్ టు ద రిజల్ట్ ఆఫ్ హిస్ వర్క్. చూడండి, అందుకే మనం చేసే వర్క్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ పని చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లైఫ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది మూర్ఖులు నెక్స్ట్ లైఫే ఉండదు అంటారు, బట్ భాగవతం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ద రిజల్ట్ ఆఫ్ హిస్ వర్క్ నెక్స్ట్ లైఫ్ విల్ బి విల్ గెట్ డిసైడెడ్. కర్మణ దైవనేత్రేణ. సో అలా, బట్ కృష్ణ ఇస్ ద సీడ్ గివింగ్ ఫాదర్. ఎవరు ఏ జన్మ తీసుకోవాలన్నా, ఎలాంటి జన్మ తీసుకోవాలన్నా కృష్ణ షుడ్ గివ్ సీడ్. లిబరేషన్ కమ్స్ బై నోయింగ్ హిమ్. సో అలా జస్ట్ ఇది తెలుసుకుంటే మనకు చాలు, దీని నుంచి మనం బయటపడతాం. వి నెవర్ టేక్ బర్త్ అగైన్, వీ కెన్ గో బ్యాక్ టు కృష్ణ. నేచర్ ఆఫ్ ద 3 modes. ది మోడ్స్ బైండ్ ద సోల్ టు ద బాడీ. గుడ్నెస్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మోడ్స్? ఎందుకు ఈ మోడ్స్ క్రియేట్ చేయబడ్డాయి? అండ్ అలానే ఈ మెటీరియల్ నేచర్ గురించి కృష్ణ ఒకటి చెప్తున్నాడు భగవద్గీతలో 7.14లో. కృష్ణ ఏమంటున్నాడో చూడండి. దైవీహేష గుణమయి, నా యొక్క ఈ భౌతిక ప్రకృతి, నా యొక్క ఈ ఎనర్జీ, మమ మాయా దురత్యయ, ఈ మాయా అనే నా ఎనర్జీ చాలా 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 టఫెస్ట్, చాలా 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 కష్టమైనది, దాటసఖ్యం కానిది. మామేవయే ప్రపద్యంతే, నాకు సరెండర్ అయిన వాడు అర్జున, మయాం ఏతాం తరంతితే, చాలా ఈజీగా తప్పించుకోగలడు ఈ ఎనర్జీ నుంచి. ది డివైన్ ఎనర్జీ ఆఫ్ మైండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఓవర్కమ్. బట్ దోస్ హూ హ్యావ్ సరెండర్ అండ్ టు మీ కెన్ ఈజీలీ క్రాస్ బియాండ్ ఇట్. ఎందుకు అంత కష్టమో, ఎందుకు అది ఎంత ఈజీనో చూడండి. గుడ్నెస్, సత్వగుణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్స్ యొక్క పనే మనల్ని ఈ బాడీలో కట్టిపడేయడం. చూడండి, ద మోడ్స్ బైండ్ ద సోల్ టు ద బాడీ.
మన హృదయంని శుద్ధమైన ఆత్మ ఇండిపెండెంట్గా హ్యాపీగా ప్యూరిఫైడ్గా ఉన్న స్వేచ్ఛగా ఉన్న ఆత్మని ఈ బాడీలో పెట్టేసి కట్టిపడేస్తుంది. గుడ్నెస్, సత్వ, ప్యూరిటీ, నాలెడ్జ్, హ్యాపీనెస్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్. ప్యూరిటీ, శుద్ధత్వం, నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ అన్నిటి మీద, మెయిన్ కృష్ణస్ మీద అబ్సల్యూట్ నాలెడ్జ్, హ్యాపీనెస్. ఈ మూడు కలియుగంలో మనం ఎవరిలో చూడము అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిటీ. హూ ఇస్ బీయింగ్ ప్యూర్? స్నానం చేయాలంటేనే వాడికి చాలా బరువు ఒక రోజులో. ప్యూరిటీ. అండ్ వాట్ అబౌట్ ఇంటర్నల్ ప్యూరిటీ? దెన్ ఫర్గెట్ అబౌట్ ఇంటర్నల్ ప్యూరిటీ. ఇంకా అసలు మర్చిపోవాలి దాని గురించి. ఎక్స్టర్నల్ ప్యూరిటీనే సరిగ్గా లేదు ఈ కలియుగంలో, రైట్? దట్స్ వై వీ షుడ్ ఫాలో ద 4 regulative principles. వాట్ ఆర్ దోస్? No meat eating, no gambling, no illicit relationship, no intoxication. When we do illicit relationship, we will lose all the purity. Purity linked with the illegal relationship. And purity linked with the chanting, etc., etc. And knowledge. When we eat meat, all the knowledge will get destroyed. చాలా దారుణంగా తయారవుతాం. హ్యాపీనెస్. సో అలా మనం ఏదైనా కానీ మనం ఈ 4 regulative principles కానీ ఫాలో అవ్వకుంటే ప్యూరిటీ, నాలెడ్జ్, హ్యాపీనెస్ ఈ మూడు మనం కోల్పోతాం కంప్లీట్గా. బట్ బైండ్స్ టు అటాచ్మెంట్ టు హ్యాపీనెస్ అండ్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ శ్లోకాస్లో మనం ఎప్పుడైతే ఈ 3 గుణాలలో చిక్కుకొని ఉంటామో, ఈ 3 గుణాల ద్వారా మనం బిహేవ్ చేస్తూ ఉంటామో, మనం ఆ 3 గుణాలలో ఏ మోడ్ని మనం పెంపొందించుకున్నా కానీ డేంజర్. మనం ఈ శరీరాన్ని తీసుకుంటూనే ఉండాలి. సో ఈ 3 గుణాలలో గుడ్నెస్ ఇస్ ద టాప్ మోస్ట్, ప్యాషన్ ఇస్ ద సెకండ్, ఇగ్నోరెన్స్ ఇస్ ద థర్డ్, విచ్ ఇస్ ద వర్స్ట్ థింగ్. ఈ 3 గుణాలలో బెస్ట్ గుణం గుడ్నెస్. దానికి అర్థం అదే లాస్ట్ కాదు, అక్కడ ఉంటే సరిపోదు, మనం కృష్ణను చేరలేం. బట్ అక్కడికి రావాలి, మోడ్ ఆఫ్ గుడ్నెస్కి రావాలి. ఆ సత్వగుణాన్ని మనలో డెవలప్ చేసుకోవాలి. ఎందుకు అక్కడ ఉంటే సరిపోదు తెలుసా? గుడ్నెస్ టాపే, గుడ్నెస్ మంచిదే, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ డేంజరే. కానీ మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి వస్తే ఎందుకు సరిపోదు? సత్వగుణంలోకి వస్తే మాత్రం ఎందుకు సరిపోదు అంటే, ప్యూరిటీ ఓకే, నాలెడ్జ్ ఓకే, హ్యాపీనెస్ ఓకే, ఈ 3 మంచి క్వాలిటీస్ పెంపొందించుకుంటాం. కానీ బట్ బైండ్స్ త్రూ అటాచ్మెంట్ టు హ్యాపీనెస్ అండ్ నాలెడ్జ్. ఇక్కడ దొరికే ఆ టెంపరీ సుఖాలకి లేదా మనకే ఎక్కువ తెలుసు అన్న దీనికి మనం అటాచ్ అయి ఉంటాం అన్నమాట. అలాంటి ఒక మైండ్ సెట్లో ఉంటాం అన్నమాట. మనం రవ్వంత అటాచ్మెంట్ ఉన్నా కానీ, ఇంచ్ అటాచ్మెంట్ ఉన్నా కానీ మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ బాడీ తీసుకోవాలి. The moment you feel that you need to enjoy something, even that is good or even that is bad, good thing అయినా కానీ you need to take this body again. That's why without Krishna we should not desire to enjoy anything. Whatever Krishna's favorable thing, we should offer to Krishna and we should enjoy that. Passion, rajogunam. Desire, intense activity. అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, అది నేను ఎంజాయ్ చేయాలి, ఇది నేను ఎంజాయ్ చేయాలి, అది కోరిక, ఆ కోరిక, ఈ కోరిక, అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఆ పొజిషన్కి వెళ్ళాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. దీనివల్ల ఏంటి? బైండ్స్ త్రూ అటాచ్మెంట్ టు వర్క్ అండ్ రిజల్ట్స్. మనం చేసే పనితో వాటికి వచ్చే ఫలితాలతో మనం అటాచ్ అయి ఉంటాం. ఇగ్నోరెన్స్, తమోగుణం. డార్క్నెస్, మ్యాడ్నెస్, లేజినెస్. ఎప్పుడు అంధకారం, అజ్ఞానం, పిచ్చి అండ్ బద్ధకం, చాలా దారుణంగా కంప్లీట్గా నాస్తికత్వం, దేవుణ్ణి నమ్మకుండా కంప్లీట్గా దరిద్రమైన స్టేజ్లో ఉంటారనమాట వాళ్ళు. ఎప్పుడు లేజీగా, నో ప్యూరిటీ, కనీసం వాళ్ళు కొంచెం భక్తి కూడా చేయలేదు, జీరో భక్తి కంప్లీట్గా, నాన్ వెజ్ తింటూ, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ, ఇలాంటి వాళ్ళు. బైండ్స్ త్రూ డెల్యూషన్ అండ్ స్లీప్. హార్డ్ ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు ఇంకా. అండ్ డెల్యూషన్, ఎప్పుడు మోహానికి గురై ఉంటాడు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు వాడు. సో అలా ఈ గుడ్నెస్, ప్యాషన్, ఇగ్నోరెన్స్ ఈ 3 కూడా డేంజరే. కానీ గుడ్నెస్ ఎందుకు సేఫో, గుడ్నెస్ ఎందుకు టాప్ మోస్టో రాను మనం తెలుసుకుందాం. ఈ 3 ఏ గుణంలో ఉన్నా కానీ, మనం ఎలాంటి గుణం ఎలాంటి గుణం మనలో డెవలప్ చేసుకున్నా కానీ మనం తిరిగి జన్మ తీసుకోవాలి. ఎందుకంటే మనకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి.
అటాచ్మెంట్ ఉన్నంత వరకు మనం జన్మ తీసుకుంటూనే ఉండాలి. ఏం శ్లోకం అంటే భగవద్గీత 3.12 నో 1 సెకండ్ 3.9 చూడండి. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర లోకోయం కర్మబంధన. దానికి అర్థం ఏంటి? వర్క్ డన్ యాజ్ అ సాక్రిఫైస్ ఫర్ విష్ణు హ్యాస్ టు బి పర్ఫార్మ్. కృష్ణ కోసం, విష్ణు కోసం చేసే పని మనం చేయాలి తప్ప అదర్వైజ్ వర్క్ కాజెస్ బాండేజ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. మనం చేసే పని దాని యొక్క ఫలితానికి మనం బంధించబడతాం అనమాట. లైక్ వి షుడ్ ఎంజాయ్ దట్ అగైన్. బాల్ కొట్టిన తర్వాత వి షుడ్ క్యాచ్, రైట్? ఆర్ మొహానికి తగులుతా క్యాచ్ పట్టుకుందాం తెలియదు మనకి, బట్ బాల్ విల్ కమ్ ఫర్ షూర్. సో therefore, O son of Kunti, perform your prescribed duties for his satisfaction, Krishna's satisfaction, and in that way you will always remain free from bondage. So ఆ పని యొక్క ఫలితానికి మనకి సంబంధం ఉండకూడదు. Like that way we should act. How we can act? మనం కృష్ణ కోసం పనిచేయాలి, ఆ ఫలితాన్ని కృష్ణకి ఇవ్వాలి. దెన్ ఓన్లీ ఆ బాండేజ్ అనేది మనకు ఉండదు. సో హౌ మోడ్స్ యాక్ట్ ఇన్ లైఫ్ when goodness predominates, clarity and knowledge. See, ఈ గుణాల యొక్క నేచర్ ఏంటి తెలుసా అండి? ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక గుణంలో ఉంటాడు, ఏదో ఒక గుణంలో. అండ్ ఇవి డామినేట్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక గుణంలో, ఒకరోజు ఈవెన్ ఒక రోజులో ఒక పూట ఒక గుణంలో, ఒక పూట ఒక గుణంలో ఉంటాం. లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కొంతమంది ఏదన్నా ఒక దీక్ష తీసుకున్నాను, లేదంటే ఏదో అట్లా వ్రతాలు చేస్తూ ఉంటారు, ఏదో ఉపవాసాలు చేస్తూ ఉంటారు, లేదంటే ఫ్రైడే గుడికి వెళ్తూ ఉంటారు, ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు అనుకోండి. యా, దే విల్ కమ్ టు ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ అట్ దట్ పర్టికులర్ టైం. ఆ కొద్దిసేపు మళ్ళీ ప్యాషన్, వర్క్లో బిజీ, తర్వాత నాన్ వెజ్ పాపకార్యాలన్నీ చేసుకుంటూ, లేదంటే ఎప్పుడు నిద్రపోతూ బద్ధకంగా ఉంటూ, అదే ఇగ్నరెన్స్. సి దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటంటే, మనం ఒక మోడ్ కన్నా కంటిన్యూ చేయలేదనుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఆ మోడ్కి కన్నా గుడ్నెస్ మోడ్కి కన్నా మనం డెవలప్ అవ్వలేదనుకోండి, వీఆర్ రీచింగ్ డెత్, రైట్? అట్ ద టైమ్ ఆఫ్ డెత్ మనం ఏ మోడ్లో అయితే ఉంటామో అలాంటి జన్మ మనం తీసుకోవాలి. కారణం గుణసంగస్య. ఆ గుణ దట్స్ ద రీజన్, దట్స్ ద మెయిన్ టర్మ్ విచ్ గెట్ క్యాల్కులేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. గుణం. ఆల్ ద యానిమల్స్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. యానిమల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు వాళ్ళందరూ లాస్ట్ లైఫ్లో ఏంటి, ఆ లాస్ట్ లైఫ్లో ఏంటి? ఆ యానిమల్ లోపల ఎవరున్నారు? వై ఇట్ ఈస్ మూవింగ్, ఇట్ ఈస్ లివింగ్ థింగ్, రైట్? సోల్, ఆత్మ. ఒకప్పుడు మంచిగా ఒక అమ్మానిలాగా బ్రతికిన ఆత్మ ఉండొచ్చు, చెప్పలేం ఆ యానిమల్లో, నో డౌట్. ఒక శాస్త్రంలో ఈ ప్రకృతి నియమాలు, మెటీరియల్ నేచర్ చాలా స్ట్రింజెంట్ అనమాట, చాలా స్ట్రిక్ట్. If you eat non-veg, you will take birth as that non-veg. కోడిలాగా పుడతాం, మేకలాగా పుడతాం, ఫిష్ లాగా పుడతాం, ఏదైతే తింటామో అలా పుడతాం, దానిచే నరకపడతాం. అది హ్యూమన్ లైఫ్ తీసుకుంటాం, దానిచే నరకపడతాం. అది ఇంకొక యానిమల్ లైఫ్ తీసుకుంటాం, దానిచే చంపబడతాం. యాక్షన్ హ్యాస్ రియాక్షన్. సో వెన్ గుడ్నెస్ ప్రిడామినేట్స్, క్లారిటీ అండ్ నాలెడ్జ్. గుడ్నెస్లో ఉన్నప్పుడు మనం మంచిగా ఫుల్ క్లారిటీ అండ్ నాలెడ్జ్ మన లైఫ్ పైన, మన శాస్త్రం పైన, కృష్ణ పైన, సోల్ పైన, గో బ్యాక్ టు అండ్ సఫరింగ్ పైన. వెన్ ప్యాషన్ ప్రిడామినేట్స్, గ్రీడ్ అండ్ యాక్టివిటీ, అత్యాశ. ఎప్పుడు ఏదో ఒకటి పని చేయాలి, బిజీగా ఉండాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇట్లా అంతా. మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ప్రిడామినేట్స్, డార్క్నెస్ అండ్ ఎల్యూషన్, అంధకారం అండ్ ఎప్పుడు కన్ఫ్యూషన్, లైక్ బద్ధకం, నో భక్తి అట్ ఆల్. సిమ్టమ్స్ ఆఫ్ డెత్ డిటర్మైన్ ద నెక్స్ట్ పార్ట్. దీని ప్రకారం ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చదువుతున్న ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనం అందరి మనుషుల్లో చూస్తున్నాం, రైట్? ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వాలిటీస్ అన్నీ? నో ఆన్సర్, బట్ కృష్ణ హాజ్ ఆన్సర్. సిమ్టమ్స్ ఆఫ్ డెత్ డిటర్మైన్ ద నెక్స్ట్ డెస్టినేషన్. ఆ డెత్ టైంలో ఏ గుణంతో అయితే మనం ఉంటామో, గుడ్నెసా, ప్యాషనా, ఇగ్నోరెన్సా, దాన్ని బట్టి నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా. ఇగ్నోరెన్స్ అంటే డైరెక్ట్ యానిమల్ లైఫ్. యానిమల్ ఓన్లీ విల్ బీ ఇన్ ద ఇగ్నోరెన్స్. No bhakti at all, no dharma at all, no purity at all, no work at all, first of all. Even mode of passion, at least human life వస్తుంది.
బట్ అది సరిపోదు. హ్యూమన్ లైఫ్ వచ్చిన తర్వాత అలా ఉండకూడదు. వీ షుడ్ ఎలివేట్ అవర్ సెల్ఫ్ టు ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. రిజల్ట్స్ ఆఫ్ ఈచ్ మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉంటే నెక్స్ట్ లైఫ్ ఏంటి? హైయర్ ప్లానెట్స్, ప్యూరిటీ, ఇంద్రలోకం, బ్రహ్మలోకం, ఇంకొకటి హైయర్ ప్లానెట్స్ అన్నీ కూడా గోలోకం వరకు. కోర్స్ గోలోకంకి వెళ్ళాలంటే, వైకుంఠంకి వెళ్ళాలంటే మోడ్ ఆఫ్ ప్యూర్ గుడ్నెస్ ఉండాలి. అది నేను లాస్ట్లో చెప్తాను. ప్యాషన్, రీబర్త్ అమాంగ్ యాక్టివ్ వర్కర్స్. మనం మళ్ళీ జన్మ తీసుకోవాలి, బట్ బిజీగా ఎప్పుడు పని చేస్తూ కష్టపడుతూ ఒక గాడిదలాగా కష్టపడాలి. కష్టాలు అనుభవిస్తూ ఉంటాం, టెంపరీ సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. కష్టాలు అనుభవిస్తూ ఉంటాం, టెంపరీ సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. మళ్ళీ జన్మ తీసుకోవాలి, భూలోకంలోనే జన్మ తీసుకుంటూ ఉంటాం. ఇగ్నరెన్స్, లోవర్ స్పీసెస్ ఇన్ డేంజర్. యానిమల్ లైఫ్ కంప్లీట్గా జస్ట్ గోయింగ్ ఫార్ ఫ్రమ్ కృష్ణ. ఫ్రమ్ గుడ్నెస్, నాలెడ్జ్. ఫ్రమ్ ప్యాషన్, గ్రీడ్. ఫ్రమ్ ఇగ్నోరెన్స్, మ్యాడ్నెస్. సో అలా మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉన్నప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు అర్థమవుతుంది. ఏదైనా కానీ కృష్ణ గురించి ఏదైనా చెప్తే, సోల్ గురించి ఏదైనా చెప్తే. ఫ్రమ్ ప్యాషన్, గ్రీడ్, అత్యాశ, ఆసక్తి, ఎంజాయ్ చేయాలన్న తపన. ఫ్రమ్ ఇగ్నోరెన్స్, మ్యాడ్నెస్, పిచ్చివాడికి. అంటే ఒక యానిమల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎట్లా పడితే అట్లా బిహేవ్. నో రూల్స్ రైట్ ఫర్ యానిమల్, లైక్ దట్. దోస్ ఇన్ గుడ్నెస్ గో అప్, ఇగ్నోరెన్స్ గో డౌన్, ప్యాషన్ విల్ బీ ఇన్ ద మిడిల్. ఎక్కడైతే ఉంటామో లైక్ ఎర్త్ ప్లానెట్లో ఇలా వర్క్ చేసుకుంటూ ఏదో సంపాదించుకుంటూ తింటూ ఎట్లా కంటిన్యూ చేస్తాం. దీనివల్ల వచ్చే డేంజర్ మళ్ళీ రిటర్న్కి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం ఎప్పటికైనా. కానీ పాపకార్యాలు చేస్తే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ట్రాన్సెండింగ్ ద మోడ్స్, ఇక్కడ ఉంది అసలు. నిస్త్రైగుణ్య భవ అర్జున. కృష్ణ ఏమంటున్నాడు తెలుసా అర్జునుడితో? ఓ అర్జున, ఈ 3 గుణాలలో నువ్వు ఉండద్దు దయచేసి. అది ఎలా పాసిబుల్? నువ్వు ఫస్ట్ సత్వగుణంకి రావాలి. అది ఎలా పాసిబుల్? చాంటింగ్ చేయాలి, కృష్ణ ప్రసాదం తినాలి, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవద్గీత చదవాలి. సింపుల్, అన్నిటికీ సేమ్ ఆన్సర్స్. బట్ లైక్ రిజల్ట్స్, మనం వీ షుడ్ ఎలివేట్ అవర్ సెల్ఫ్. ఆల్ దీస్ యోగాస్, ఆల్ దీస్ ప్రాక్టీసెస్ ఇన్ ద భగవద్గీత, ఈ సబ్జెక్ట్స్ అన్ని తెలుసుకుంటూ మనల్ని మనం సొల్యూషన్ సేమ్. చాంటింగ్ భగవద్గీత కృష్ణ ప్రసాదం, చాంటింగ్ భగవద్గీత కృష్ణ ప్రసాదం. బికాస్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ద యోగా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యోగా? భగవద్గీతలో కృష్ణ చెప్పేది యోగా, భక్తి యోగా. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యోగా? టు కంట్రోల్ అవర్ సెన్సెస్, టు కంట్రోల్ అవర్ మైండ్, టు ఫిక్స్ అవర్ మైండ్ ఆన్ కృష్ణ, టు కనెక్ట్ విత్ కృష్ణ. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. దీస్ ఆర్ ఆల్ ద సబ్ టాపిక్స్ ఇన్ ద భగవద్గీత. హౌ దీస్ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం అర్థం చేసుకోవడమే భక్తి యోగా. అర్థం చేసుకొని మనల్ని మనం ఎలివేట్ చేసుకోవాలి. వెన్ వి చాంట్ హరే కృష్ణ ఇన్ ద బ్రహ్మ ముహూర్త, దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. విల్ కమ్ టు ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. సో అలా ఈ భక్తియుక్త సేవ మనం చేసుకోవాలి అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి రావాలి. కృష్ణకి దగ్గర అవ్వాలంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి వస్తేనే సరిపోదు. ఎందుకంటే ఇందా నుంచి మనం మాట్లాడుకుంది మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి వచ్చినా కానీ మళ్ళీ జన్మ తీసుకోవాలి, ఇక్కడ కృష్ణ దగ్గరికి వెళ్ళలేము. బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, దట్స్ ద బెస్ట్ థింగ్, టు గో అబౌవ్ ద మోడ్స్. 3 గుణాలని దాటి వెళ్ళాలి కృష్ణ దగ్గరికి వెళ్ళాలంటే. ఎందుకంటే కృష్ణ ఎప్పుడు ఈ 3 గుణాలలో ఉండడు, మనం చిక్కుకొని ఉంటాం ఈ 3 గుణాలలో. కృష్ణ అబౌవ్ ద మోడ్స్, బికాస్ అరే దీస్ మోడ్స్ కమింగ్ ఫ్రమ్ ప్రకృతి కమింగ్ ఫ్రమ్ కృష్ణ. హౌ కృష్ణ విల్ గెట్ లైక్ చూడండి, జైల్లో 3 రకాల మనుషులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 రకాలు ఉండొచ్చు, బట్ 3 రకాల మనుషులు చెప్తాను. లాస్ట్ నుంచి వద్దాం. ఎప్పుడు ఇదే నా జీవితం అనుకొని, ఇదే నా ఇల్లు అనుకొని మంచిగా వాడు 3 పూట్ల తింటూ పోలీసుడితో కొట్టించుకుంటూ మంచిగా ఇంకా సరేలే గడిపేద్దాం లైఫ్ అని అక్కడ లోపలే ఉండిపోయేవాడు. వీడికన్నా పెద్ద ఫూలింగ్ ఒకడు ఉండడు. అవునా కదా? అలవాటు పడినోడు, కంప్లీట్గా రిజెక్ట్ చేసినోడు వీటన్నిటిని. మోడ్ ఆఫ్ ప్యాషన్, వీడు లైక్ వచ్చిన పని మర్చిపోయి బిజీగా ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అక్కడ సాంగత్యంలో ఉండడం, వాళ్ళ మళ్ళీ ఫ్రెండ్స్ చేసుకోవడం, అసలు పని మర్చిపోయి. అంటే వాడు బయటికి వెళ్ళాలి యాక్చువల్గా, అయితే అది చేయట్లేదు వీడు.
అక్కడ ఉన్నది ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న దాంట్లోనే హైయెస్ట్ పొజిషన్ ఎత్తుక్కుంటున్నాడు వాడు. ఉన్న దాంట్లో నేను కొంచెం కొంచెం కరెక్టే కదా, నేను కొంచెం ఓకేనా కదా, నేను కొంచెం ఇంకొంచెం సుఖం ఏమైనా ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఓకే అక్కడ దొరుకుతుంది, అక్కడ ఆ సెల్లో అయితే సుఖం దొరుకుతుంది, ఈ బొక్కలో అయితే సుఖం దొరుకుతుంది. సెల్స్ ఉంటాయి కదా, లైక్ సెల్స్ అంటాం, సంఖ్యల వెనకాల డోర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడొద్దు, ఇక్కడ చూద్దాం, ఇక్కడొద్దు, నాకు ఏసీ రూమ్ కావాలి లోపల జైల్లో. వాడికి 3 పూట్ల పనిష్మెంట్ వస్తూ ఉంటుంది, 3 పూట్ల తిండి వస్తూ ఉంటుంది. వాడు ఏసీ రూమ్ కోసం వెతుకుతూ ఉంటాడు. నాకు పనిష్మెంట్ ఇవ్వండి, ఏసీ రూమ్లో పనిష్మెంట్ ఇవ్వండి. ఈడింగ్ అప్ ఫుల్ అనమాట. రైట్. అరే ఉన్నది జైల్లో, తీసుకునేది పనిష్మెంట్. హౌ యు ఆర్ సర్చింగ్ ఫర్ ద ఏసీ రూమ్ ఇన్ ద జైల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై యు ఆర్ సర్చింగ్ ఫర్ ద ఏసీ రూమ్? నువ్వు చేయాల్సింది అదేనా? రైట్, నువ్వు చేయాల్సింది ఏంటి? గుడ్నెస్కి వద్దాం. వీడు కొంచెం బెస్ట్, జైలు నుంచి బయటపడే ట్రై చేస్తున్నాడు. హౌ? తను చేసిన తప్పు తెలుసుకొని, రోజు పోలీస్ కౌన్సిలింగ్ ఇస్తుంటే ఆ కౌన్సిలింగ్ని అర్థం చేసుకొని, ఓ నేను చేసిన మిస్టేక్ ఇదా, అందుకని నేను జైల్లోకి వచ్చానా, ఇది ఒక క్రైమా, ఇది తెలియకుండా ఇంత ఇగ్నోరెన్స్తో అజ్ఞానంతో నేను ఈ పాపం చేశానా, అందుకని నాకు జైలు శిక్ష పడిందా? సొసైటీలో చాలా జాగ్రత్తగా బ్రతుకుతే గవర్నమెంట్ చెప్పినట్లు నాకు ఈ జైలు శిక్ష పడదా? ఓకే, ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా, అయితే మొత్తం అర్థమవుతుంది. ఓకే, నా జైలు శిక్ష ఎంతకాలం? గవర్నమెంట్ రూల్స్ అనేవి ఇట్లా ఉంటాయా? సొసైటీలో ఇంకా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారా చాలా సేఫ్గా, ఇలాంటి వాటిల్లో పాల్పడకుండా. సో నేను కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఇట్లా చేయను ఇంకా ఇప్పటికీ. గవర్నమెంట్ని వేడుకుంటూ ఉంటారు, రోజు పోలీసుని వేడుకుంటూ ఉంటా, ఇంకా శిక్ష ఏమైనా తగ్గుతుంది నాకు తెలిసి. వీడు ఎంత మంచోడు చూసారా? మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, వేస్ట్. మోడ్ ఆఫ్ ప్యాషన్ మరి మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంత కాదు. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి రావాలి మనం ఇక్కడ ఏం చేస్తాం? మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి వచ్చినప్పుడు తెలుసా, ఈ చాంటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, భగవద్గీత చదివినప్పుడు ఏమవుతుంది తెలుసా, మోడ్ ఆఫ్ గుడ్నెస్ లక్షణాలు మనలో వచ్చినప్పుడు, మనం గుడ్నెస్ మోడ్లోకి, సత్వగుణంలోకి వచ్చినప్పుడు, కృష్ణ ప్రసాదం తిన్నప్పుడు, వి అండర్స్టాండ్ దట్ మనకేం అర్థమవుతుందంటే, ఓకే యాక్చువల్లీ నేను ఈ బాడీ కాదు, నేను ఇంకొక బాడీ, సోల్ నా హృదయంలో ఉంది, ఆత్మ, నేను ఆ ఆత్మనా. అరే ఐ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్టర్ డైయింగ్ అండ్ ఐఎమ్ గెటింగ్ ఆల్ ద డిసీజెస్, ఓల్డ్ ఏజ్, ఈ బాడీ చేంజ్ అవుతుంది, రోగాలు వస్తున్నాయి, డెత్ వస్తుంది, మళ్ళీ బర్త్ తీసుకుంటున్నా, మళ్ళీ డెత్ వస్తుంది, మళ్ళీ బర్త్ తీసుకుంటున్నా. ఈ లైఫ్లో ఈ కష్టాలు, చిన్న చిన్న కష్టాల నుంచి పెద్ద కష్టాల వరకు అన్నీ బాడీ తీసుకోవడం వల్లే వచ్చాయి. సో ఈ బాడీ తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో? అండ్ ఈ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకున్నాను ఈ బాడీ? అండ్ కృష్ణకి నాకు ఉన్న రిలేషన్ ఏంటి? సోల్ యొక్క నేచర్ ఏంటి? సోల్ ఇక్కడే అంతమైపోతుందా, కాలిపోతుందా, లేదంటే సోల్ ఎక్కడికి వెళ్తుంది? నేను ఎక్కడికి వెళ్తున్నాను నెక్స్ట్? రెండు వేరైపోతాయి, డెత్ తర్వాత రెండు వేరైపోతాయి. సోల్ విల్ ట్రావెల్ టు అనదర్ బాడీ, మళ్ళీ ఇంకో బాడీ తీసుకుంటాం. సేమ్ కష్టాలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు అవర్ పాస్ట్ కర్మస్. ఎందుకు ఇలా నేను ఫోర్స్ఫుల్గా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఇలా కష్టాలు అనుభవిస్తున్నాను బాడీలో? సోల్కి ఏ పెయిన్ ఉండదు యాక్చువల్లీ, న్యాచురల్గా ఆనందమయోభ్యాస, కంప్లీట్ హ్యాపీనెస్, ఎవర్ హ్యాపీ. బట్ ఆ నేచర్ని కోల్పోయింది సోల్, బికాస్ ఇట్ టేకెన్ దిస్ బాడీ. ఎందుకు బాడీ తీసుకుంది? టు ఎంజాయ్ బై ఓన్. అల్టిమేట్గా మనం ఇక్కడే అవుతాం. అండ్ వెన్ ఇట్ కనెక్ట్ టు కృష్ణ అగైన్, కృష్ణ చెప్పినట్లు ఎప్పుడైతే చేస్తుందో, భగవద్గీతలో ఉన్నట్లు కృష్ణకు సరెండర్ అయ్యి, దెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ ఫ్రీ బర్డ్ అంటాం కదా. ది మోడ్స్ ఆఫ్ యాజ్ ద డ్యూయర్స్. మనం కాదు చేసేది, మనలో ఉన్న గుణాలు. అందుకే నేను గుడ్నెస్కి, ప్రకృతి కంట్రోల్లో నేనున్నాను, నా కంట్రోల్లో నేను లేను అనేది మనం రియలైజ్ అవ్వాలి. అండ్ ప్రకృతి కంట్రోల్లో ఉన్నానంటే ఎలా ఆడిస్తుంది ప్రకృతి? 3 గుణాల ద్వారా ఆడిస్తుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఓకే, ఇది హైయెస్ట్ తెలుసుకుందాం. దీని నుంచి బయటపడాలి కదా, ట్రాన్సెండింగ్ ద మోడ్స్, 3 గుణాన్ని దాటి రావాలంటే సత్వగుణంలో ఉండాలంటే ఏం చేయాలి? ఆ సత్వగుణంలోకి వస్తే సత్వగుణం అనే పర్సనాలిటీ మనల్ని ఆడిస్తున్నప్పుడు హిమ్సెల్ఫ్ యాజ్ సపరేట్ ఫ్రమ్ దెమ్. మనం వేరు, గుణాలు వేరు. గుణాలు మనల్ని ఆడిస్తున్నాయి.
మనం సత్వగుణంలోకి వస్తే సత్వగుణం ఆడించినట్లు మనం ఆడితే మనం 3 గుణాలు దాటుతాం. ఆ గుణం పేరు చెప్తత్వంలో. సచ్ ఎ పర్సన్ ట్రాన్సెండ్స్ ద గుణాస్, హీ బికమ్స్ ఎలిజిబుల్ ఫర్ బ్రహ్మన్ రియలైజేషన్. ఇలా అనుకున్నవాడు, సత్వగుణంలోకి వచ్చినవాడు, కంప్లీట్ కంట్రోల్ని ప్రకృతికి, కృష్ణకి ఇచ్చేసి జస్ట్ కృష్ణ చెప్పినట్లు అలా యాక్ట్ చేస్తున్నవాడు, అలా నడుచుకుంటున్నవాడు శుద్ధ సత్వగుణంలోకి వస్తాడు. యూనో కంటామినేటెడ్ స్టేజ్ నుంచి ప్యూర్ స్టేట్కి, ఈవెన్ గుడ్నెస్ నుంచి ఇంకా ప్యూర్ గుడ్నెస్ అంటాం. శుద్ధ సత్వగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, తమోగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణం. క్వాలిటీస్ ఆఫ్ వన్ బియాండ్ ద మోడ్ ఏంటి? ఆ 3 గుణాలని దాటి వస్తే ఏమవుతుంది? అర్జున అడుగుతున్నాడు, హౌ డస్ సచ్ పర్సన్ యాక్ట్? ఏంటి అసలు ఆ మనిషి యొక్క లక్షణాలు ఏంటి? ఈక్వల్ ఇన్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్. ఎంతమందికి ఇది పాసిబుల్ అవుతుందండి కలియుగంలో? హ్యాపీనెస్ వచ్చినప్పుడు, డిస్ట్రెస్ వచ్చినప్పుడు ఈక్వల్గా ఉండాలంట. బయటికి చెప్తారు వాడు ఉన్నానని, నో. బట్ ఎంతమందికి పాసిబుల్ అవుతుంది? అవ్వట్లేదు కదా. సో అలా డిటాచ్ ఫ్రమ్ బాడీ, ఈ బాడీలో నెసెసిటీస్ ఆల్మోస్ట్ తగ్గించేస్తాడు కంప్లీట్గా. జస్ట్ బేసిక్ థింగ్ అంతే. టు డూ భక్తి నీడ్ సమ్ ఎనర్జీ, రైట్? అంతే, ఫినిష్. అంతేగాని మనం ఇంకా బాడీలో ఎంజాయ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, బాడీలో ప్లెజర్స్ ఎన్ని ఉన్నాయి మనకి యాక్చువల్లీ, అవన్నీ మానేస్తాడు. నేను ఈ బాడీకి అది ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్, నో. డిటాచ్ ఫ్రమ్ బాడీ కంప్లీట్గా. సేమ్ టువర్డ్ హానర్ అండ్ డిసానర్. మనకి ఎలాంటి మర్యాద కలిగినా, అతి కలిగిన, ఇది కలిగిన, ఇలాంటివి ఏం కలిగినా కానీ, లైక్ చెడు కలిగిన, మంచి కలిగిన, లైక్ హానర్, డిసానర్ అంటే మనకి రెస్పెక్ట్ ఇచ్చినా, మనల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ, డిస్రెస్పెక్ట్ చేసినా కానీ, మనకి ఈ యొక్క సేమ్ అనేది మనం ఉంటాం. సేమ్ టువర్డ్ ఫ్రెండ్ అండ్ ఎనిమీ. ఒక్క నిమిషం. ఓకే, ఫ్రెండ్తో ఎనిమీతో ఒకేలాగా, లైక్ అర్జున, లైక్ భక్త ప్రహ్లాద్, ఇలా రెనౌన్సెస్ మెటీరియల్ యాక్టివిటీస్. భౌతిక పనులకి కంప్లీట్గా జీరో, ఓన్లీ స్పిరిచువల్ యాక్టివిటీస్, కృష్ణ సేవ మాత్రమే చేసుకుంటూ ఉంటాడు. ఇది సచ్ ఎ పర్సన్ ఇస్ లిబరేటెడ్ ఈవెన్ వెన్ వైల్ లివింగ్. గోలోకంకి చేరాల్సిన అవసరం లేదు, కృష్ణని చేరాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కృష్ణతో కనెక్ట్ అయి ఉంటాడు అలాంటి పర్సన్. అంత హైయెస్ట్ లెవెల్ అనమాట. భక్తి, ది ఓన్లీ వే బియాండ్ ద మూన్. దట్స్ ద నేమ్ కాల్డ్ అస్ భక్తి. శుద్ధ సత్వగుణం. సత్వగుణంలో చేసేది కూడా మనం శుద్ధ భక్తి అనేది కాదు, ఇంకా ప్యూర్ డివోషనల్ సర్వీస్. శుద్ధ సత్వగుణం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదో ఊరికి అట్లా భక్తి చేస్తూ ఉంటాం, రైట్? ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ. నో. శుద్ధ సత్వగుణం స్టేజ్కి రీచ్ అవ్వాలి మనం, టు రీచ్ కృష్ణ. వన్ హూ ఎంగేజెస్ ఇన్ ప్యూర్ డివోషనల్ సర్వీస్, లైక్ అపరాధాలు ఏవి లేకుండా జపం చేయడం. పద్మపురాణంలో 10 నామాపరాధాలు ఉంటాయి, 10 offenses టు ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. అది లేకుండా మనం చాంటింగ్ చేయడం. కృష్ణ సేవ మనం ఇక్కడ భక్తుల సాంగత్యంలో, శుద్ధ భక్తుల సాంగత్యంలో, గురువు గారి సాంగత్యంలో మనం ఇక్కడ సేవ చేయడం. కృష్ణ ప్రసాదం. ఏ కంటామినేటెడ్ మైండ్ ఆర్ ఇది లేకుండా మనం కృష్ణకి సేవ చేయడం. నో ఎక్స్పెక్టేషన్స్ అట్ ఆల్. కృష్ణతో కంప్లీట్గా కనెక్ట్ అయ్యి ఇమీడియట్లీ ట్రాన్సెండ్ ద మోడ్స్, కమ్స్ టు ద బ్రహ్మన్ ప్లాట్ఫామ్. అండ్ కృష్ణ ఈజ్ ద బేసిస్ ఆఫ్ బ్రహ్మ. మనకి నిర్వాణ అంటాం, లైక్ వెలుగు అంటాం కదా, రైట్? సో మనకి ముక్తి అంటాం కదా. సో ఈవెన్ దానికన్నా హైయెస్ట్ అది వచ్చేది కూడా కృష్ణ దగ్గర నుంచే. సో కంప్లీట్ సోర్స్ అనమాట. సోర్స్ ఈజ్ కృష్ణ. మనం ఏదైతే లైక్ లైక్ కొంతమంది అంటారు లైక్ ఆఫ్టర్ డెత్ జస్ట్ విల్ బీ మర్జింగ్ అంటాం, రైట్? మర్జింగ్ సమ్వేర్ ఇన్ ద లైట్. అలా ఏదో ఐక్యమైపోతాం, అలా కామ్గా అయిపోతాం, అంతే, ఎండింగ్ అక్కడికి. నో. అంతకంటే హైయెస్ట్ కృష్ణ. కృష్ణ సేవ. కృష్ణ సేవలో సోల్ షుడ్ బి బిజీ, బికాస్ సోల్ నేచర్ ఈస్ లైక్ టు బీ యాక్టివ్ ఆల్వేస్, టు వర్క్ ఆల్వేస్. సో దట్స్ వై
అలాంటి ఒక నేచర్కి వెళ్ళినా కానీ మనం కమ్ బ్యాక్ అగైన్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ టు టేక్ బర్త్. దట్స్ వై we should be engaging in the devotional service. Bhakti yoga is the topmost అందుకే. He is the ultimate shelter of eternity, bliss and knowledge. సచ్చిద్ ఆనంద. సో సచ్చిదానంద విగ్రహుడైన సచ్చిదానంద రూపమైన శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరికి షెల్టర్. ఆల్ సఫరింగ్ ఈజ్ డ్యూ టు ద 3 modes, ఈవెన్ గుడ్నెస్ మైండ్స్. సో మనకు వస్తున్న సఫరింగ్ అంతటికీ కారణం ఈ 3 గుణాలే. ఈ 3 గుణాలలో చిక్కుకొని ఉండడం అన్నమాట. ఇంకొక శ్లోకం చూపిస్తాను మీకు. 4:24-26 SP. నో, ఇది కాదు. Yeah, 4:29-26. చూడండి, how we stuck in these gunas, explained very nicely here. The living entity by nature has minute independence. ప్రతి ఒక్క జీవికి కొద్దిపాటి స్వతంత్రం అనేది ఉంటుంది. మనందరికీ కూడా అవునా కదా? We can do whatever we want, right? Like the will, we can try, right, to choose his own or good fortune. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొద్దిపాటి స్వతంత్రంతో మనం చూస్ చేసుకోవచ్చు. ఒక పిల్లవాడికి స్వతంత్రం ఉండదా అండి? ఒక చేతిలో ఒక మంచి యాపిల్ జ్యూస్, ఒక చేతిలో సిగరెట్ పెడితే హీ కెన్ టేక్, ఆర్ ఒక వైన్ పెడితే, లైక్ ఈవెన్ పిల్లవాడు అవసరం లేదు, కొంచెం పెద్దయినా కూడా పిల్లవాడి కంటే తెలియదు అంటారేమో మళ్ళీ, కొంచెం పెద్దయినా కానీ హీ కెన్ చూస్, రైట్? హూ ఈజ్ చూసింగ్ యాపిల్ జ్యూస్ నౌ? ఎవరీవన్ ఈజ్ చూసింగ్ వైన్, రైట్? సో బట్ వెన్ హీ ఫర్గెట్స్ హిస్ సుప్రీం మాస్టర్, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడే నా కంట్రోలర్, ఆయనే నా మాస్టర్ అనేది, ఆయనతోనే నేను కనెక్ట్ అయి ఉన్నాను, ఆయనతోనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది, ఆయన సేవలోనే నాకు హ్యాపీనెస్ దొరికేది, ఆయనను చేరితేనే మళ్ళీ నేను హ్యాపీగా ఉండగలుగుతాను, ఇవన్నీ మర్చిపోతాము. ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ కృష్ణ, హీ గివ్స్ హిమ్సెల్ఫ్ అప్ అన్ టు ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. మనం ఇక్కడికి వచ్చేసి ఒక తల్లిదండ్రులను రిజెక్ట్ చేసిన వాడు జైలుకి వెళ్తాడు ఆటోమేటిక్గా, రైట్? సొసైటీలో ఎలా బ్రతకాలో తెలియక, అవునా? ఛాన్స్ ఉంది, నేను అనేది లైక్ దట్స్ హౌ వి కేమ్ ఎండెడ్ అప్ హియర్. మనం ఇలా ప్రకృతి ఒకరికి కంట్రోల్ అనేది ఇవ్వాలి కదా, లైక్ ఈవెన్ తల్లిదండ్రుల కంట్రోల్ లేని వాడికైనా కానీ, లైక్ ఆ జైల్లో ఉంటాడు కదా, అప్పుడు పోలీస్ కంట్రోల్ ఏమో ఉంటుంది, బట్ ఆ కంట్రోలింగ్ వేరు, తల్లిదండ్రుల కంట్రోలింగ్ వేరు. అవును, మనం తల్లిదండ్రుల కంట్రోలింగ్ దాటిగానే వెళ్తే పోలీస్ కంట్రోలింగ్కి వెళ్తాం. ఎవరో ఒకరి మాట ఏమో వినాలి మనం. ఇక్కడైనా కానీ మనం ఓన్గా ఏం ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ ప్రకృతి శాంక్షన్ చేస్తుంది కాబట్టి, కృష్ణ శాంక్షన్ చేస్తున్నాడు కాబట్టి మనం ఎంజాయ్ చేస్తున్నాం. బట్ కృష్ణ డైరెక్ట్గా శాంక్షన్ చేయడం వేరు, ప్రకృతి శాంక్షన్ చేయడం వేరు. ఇక్కడ మెటీరియల్ వరల్డ్లో మన ఎంజాయ్మెంట్ కోసం శాంక్షన్ చేయడం వేరు. సో ఈ 3 మోడ్స్లో మనం చిక్కుకుంటాం ఎప్పుడైతే మనం బ్యాడ్ ఫార్చ్యూన్ ఎంచుకుంటాము. బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, ఈ ప్రకృతి త్రిగుణాలచే మోహితుడై అలా మాయలో పడిపోయి, హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ. మొత్తం ఫ్లో ఉంది చూడండి ఇక్కడ, మనం టేకింగ్ బర్త్ ద ఫ్లో. హీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ, నేను ఈ బాడీని అనుకుంటాడు. అండ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బాడీ, ఈ బాడీని సుఖపెట్టేకి, బాడీని అనుకొని టెంపరీగా బికమ్స్ అటాచ్ టు వేరియస్ యాక్టివిటీస్, రకరకాల పనులతో అటాచ్ అయి ఉంటాడు. కృష్ణుని కంప్లీట్గా మర్చిపోతాడు. ఇందాక జైల్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, సమ్టైమ్స్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, సమ్టైమ్స్ మోడ్ ఆఫ్ ప్యాషన్, అండ్ సమ్టైమ్స్ ద గుడ్నెస్. ఒక్కొక్కసారి భక్తి చేస్తుంటాం మంచిగా, కానీ ఒక్కొక్కసారి రాక్షసంలాగా బిహేవ్ చేస్తాం, ఒక్కొక్కసారి మరీ దారుణంగా బిహేవ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మోడ్ ఆఫ్ గుడ్ లైక్ సత్వగుణం, శుద్ధ సత్వగుణం, లైక్ ప్రహ్లాదుల్లాగా. ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుల్లాగా. హనుమాన్ అండ్ రావణాసురుల్లాగా. అర్జున అండ్ దుర్యోధనుడిలాగా. చూడండి, ఆపోజిట్. మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇట్లా ద లివింగ్ ఎంటిటీ దస్
గెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ అండర్ ద మోడ్ ఆఫ్ మెటీరియల్ నేచర్. సో ఇలా మనం ప్రకృతి త్రిగుణాల ప్రకారం ఏ మోడ్ని అయితే మనం డెవలప్ చేసుకుంటామో, ఎవరితో అయితే అసోసియేట్ అయితే ఉంటామో, ఎలాంటి పనులు అయితే చేస్తూ ఉంటామో, ఏవైతే తింటూ ఉంటామో అండ్ ఏమైతే వింటూ ఉంటామో, మన సెన్సెస్ ఎలా అయితే మనం యాక్ట్ చేస్తూ ఉంటామో మన సెన్సెస్ని, అలాంటి ఒక బాడీని మనం తీసుకుంటాం. దట్స్ వై ఈ చాప్టర్లో యాక్చువల్లీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రసాదం, కృష్ణ ప్రసాదం. వి షుడ్ ఈట్, వీఆర్ వాట్ వి ఈట్ యాక్చువల్లీ. అందుకే మనం కృష్ణ ప్రసాదం తినాలి. యాక్చువల్లీ ఈ చాప్టర్ మీరు ఇంకా చాలా జాగ్రత్తగా శ్లోకాస్ పర్పట్స్ అన్ని చదివితే చాలా నీట్గా అర్థమవుతుంది. హౌ ద ఫుడ్ విచ్ వీఆర్ ఈటింగ్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ అస్. మనం తినే ప్రతి ఆహారం, ప్రతి పదార్థం, ప్రతి ముద్ద, ప్రతి వస్తువు మనం ఏ మోడ్ని డెవలప్ చేసుకుంటున్నాం అనేది డిసైడ్ చేస్తుంది. ఇంత సైన్స్ ఉంది మనం తినే ఫుడ్ వెనకాల, మనం వినే ఒక మ్యూజిక్ వెనకాల, మనం తిరిగే మనుషుల వెనకాల, మనం చూసే కొన్ని ఆబ్జెక్ట్స్ వెనకాల, మనం స్మెల్ చూసే వాటి వెనకాల, మనం ఆలోచించే వాటి వెనకాల, మన నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్, ఎలాంటి నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకుంటాం మన సెన్సెస్తో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెడ్ చిల్లీ తిన్నాం అనుకోండి, గ్రీన్ చిల్లీ తిన్నాం అనుకోండి, హౌ వి బిహేవ్, వాట్ ఈస్ అవర్ మోడ్, విల్ బికమ్ క్రేజీ, రైట్? పిచ్చెక్కిపోతుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. వై? బికాస్ ఫుడ్ ఈస్ ఇంపాక్టింగ్ అస్, అవర్ మైండ్. బట్ గ్రాడ్యువలీ ఇన్ ద సేమ్ వే, సేమ్ అలానే ఓవరాల్గా మనం ఎప్పుడైతే కృష్ణ ప్రసాదం తినామో, ఎప్పుడైతే ఆనియన్, గార్లిక్, టీ, కాఫీ, నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్, చాక్లెట్స్, మష్రూమ్స్, డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్స్, మీట్, ఇంటాక్సికేటెడ్ థింగ్స్, ఇవన్నీ తింటూ ఉంటాము, ఇవన్నీ తీసుకుంటూ ఉంటాము, విల్ బికమ్ we'll go into the mode of passion and ignorance. And when we go to the mode of passion and ignorance, no way at all to understand Krishna. మోడ్ ఆఫ్ గుడ్నెస్లోనే జస్ట్ పాసిబుల్ అవుతుంది అంతే. మోడ్ ఆఫ్ ప్యూర్ గుడ్నెస్, శుద్ధ సత్వగుణంలోకి రావాలి కృష్ణని అర్థం చేసుకోవాలంటే, కృష్ణని రీచ్ అవ్వాలంటే. ఇది సాధ్యం ఎప్పుడైతుందంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్లో, ఫస్ట్ మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి రావాలి. సింపుల్ ఎగ్జాంపుల్, లైక్ if we want to go from Singapore to Hyderabad, we should go to airport first, right? How can we go from our home to Hyderabad? మన ఇంట్లో నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతామేంటి, రైట్? అట్ ద సేమ్ టైం ఇంట్లో నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాము, ఓకే, అక్కడే పడుకొని ఉంటా ఎన్ని నెలలైనా కానీ, ఓకేనా? ఎయిర్పోర్ట్కి రావడం చాలా మ్యాండేటరీ మనం హైదరాబాద్ రావాలంటే సింగపూర్ నుంచి. బట్ అలా ఇక్కడికి వస్తే చాలా వి షుడ్ టేక్ ద ఫ్లైట్, గో టు హైదరాబాద్, ల్యాండ్ ఇన్ ద హైదరాబాద్. బట్ ఎయిర్పోర్ట్కి రావడం ఇంపార్టెంట్. ఇంట్లో కూర్చొని మనం హైదరాబాద్ వెళ్ళాలి, నో, వీ కెనాట్ గో. దట్స్ వై సత్వగుణంలోకి రావాలి ఫస్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ గో అప్, we can go above. Liberation means going beyond all modes. Only bhakti to Krishna frees the soul. That's why we should eat Krishna prasadam. Krishna prasadam is in the mode of pure goodness. Shuddha sattva gunamlo untadi Krishna prasadam. Adi manam tinte manam pure goodness loki vastam. Chanting Hare Krishna Mahamantram, pure goodness. Adi palukute manam pure goodness loki vastam. This is how science of our senses, our body, our nature, like our soul, the nature controlling. అలా మనం కృష్ణకి నైవేద్యం పెట్టాలి, సత్వగుణంలో ఉన్న ఆహారం నైవేద్యం పెట్టాలి. అప్పుడే కృష్ణ విల్ యాక్సెప్ట్ అండ్ కృష్ణ విల్ మేక్ దట్ యాజ్ ప్యూర్ గుడ్నెస్ అండ్ రిటర్న్ టు అస్. సత్వగుణంలో ఉన్న ఆహారం ఎప్పుడైతే కృష్ణకు నైవేద్యం పెడతామో, కృష్ణ దాన్ని శుద్ధ సత్వగుణంగా మార్చి మనకిస్తాడు. అది మనం తింటే మనం శుద్ధ సత్వగుణంలోకి వస్తాం. అవర్ నెక్స్ట్ లైఫ్ విల్ బి వెరీ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ. No punishments at all. We go back to Krishna. Krishna is the foundation of Brahman. It's a very topic. So అలా మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి, మనల్ని మనం ఎలివేట్ చేసుకోవాలి మోడ్ ఆఫ్ గుడ్నెస్కి. ఇలా మనం భక్తి చేయాలి. అండర్స్టాండ్ దమ్ ఫ్రమ్ బాండేజ్ టు ఫ్రీడమ్. సో మనం ఇప్పుడు చిక్కుబడి ఉన్నాం, ఎక్కడి నుంచి ఫ్రీ. దిస్ ద రియల్ ఫ్రీడమ్ యాక్చువల్లీ. ఈ 3 మోడ్స్ నుంచి బయటపడడం. ఒక్కొక్కసారి మనం అనిపిస్తూ ఉంటుంది కదా, అరే ఎందుకురా నాకు తెలియకుండా నాకు ఇట్లా చేస్తున్నాను, ఎందుకు బై ఫోర్స్ నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను, బై ఫోర్స్ నా బాడీ ఎందుకు చేంజ్ అవుతుంది, బై ఫోర్స్ నేను ఎందుకు డెత్ తీసుకుంటున్నాను, నా కంట్రోల్లో ఏదో లేదు. దట్స్ వాట్ బాండేజ్, దట్స్ వాట్ ప్రకృతి. ఏదో లేదు కాదు, ఏది లేదు మన కంట్రోల్లో, ఒక్కటి మాత్రం ఉంది, డిజైర్, కోరికలు.
ఏది కావాలి, ఏది వద్దు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. బట్ రిజల్ట్ ఆర్ గివింగ్ డిపెండ్స్ ఆన్ కృష్ణ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గివ్ నైఫ్, వాట్ యూ నీడ్ టు డూ, ఇట్స్ యువర్ విల్. అది ఫింగర్ కోసుకుంటావు, వెజిటబుల్స్ కోస్తాము, అది మన ఇష్టం. ఇట్ డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్. ఆ కత్తితో వెజిటబుల్స్ కోయాలన్నా, ఫింగర్ కోసుకోవాలన్నా, షుడ్ బి సమ్ నాలెడ్జ్, షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్, రైట్? దట్స్ వాట్ ద నాలెడ్జ్ ఇన్ ద ప్యూర్ ఆఫ్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. భగవద్గీత, భాగవతం, ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటామో హౌ టు యూజ్ దట్ నైఫ్, వీ గెట్ క్లారిటీ. మోడ్ ఆఫ్ ప్యాషన్లో ఉన్నప్పుడు కన్ఫ్యూషన్లో కోసేసుకుంటాడు. మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో ఉన్నప్పుడు వాడు ఇట్లా పొడి చేసుకుంటాడు ఇంకా. So that's why mode of goodness ఉన్నప్పుడు how to use this knife, we should cut the fruits, we should cut the vegetables, that's the purpose of this knife. ఈ క్లారిటీ వస్తుంది. సో అలా మనం భగవద్గీత, భాగవతం చదివినప్పుడు మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి వచ్చినప్పుడు how to use this body, how to get out from this body, that's why we got this body. Okay, how to reach Krishna now, how to become happy, and why I am suffering now here. All this clarity will come. Understand the modes, ఈ మూడు గుణాలని డీప్గా అర్థం చేసుకుంటే. And how to elevate Krishna Prasadam, chanting, pure devotee association, reading books, rise above them through devotion. Bhakti ద్వారా మాత్రమే మనం చేయగలం. Fix yourself in Krishna consciousness. Bhakti makes one gunatita, beyond material nature. Gunatita, guna plus atita, transcendental, అతీతమైన, మూడు గుణాలకి అతీతుడుగా, బియాండ్ ద 3 గుణాస్ మనం ఆ స్టేజ్కి రావాలన్నమాట. అఫ్ కోర్స్ మీరు చదవాలి, బుక్ ఓపెన్ చేసి, అప్పుడే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఎవరికైనా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి నాకు పింక్ చేయండి. మౌనిక మాతాజీ ఉన్నారు. మౌనిక మాతాజీ కొంచెం క్షమించండి, బిజీగా ఉండడం వల్ల మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. నాకు తెలిసి ఇప్పుడైనా ఇవ్వచ్చు అనుకుంటాం. మీకు ఒకసారి చదువుతాను, మళ్ళీ నేను దీని తర్వాత మర్చిపోకుండా. చాలామందికి తెలియదు మాతాజీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి ఇందుకే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉంటారు చాలామందిను, కాబట్టి తెలియదు వాళ్ళకి. ఇది తెలియాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? ఈ కృష్ణ సేవ మార్గం, కృష్ణాన్ని చేరే మార్గం, హ్యాపీనెస్కి బహునాం జన్మనాం అంతే కృష్ణానే అంటున్నాడు. ఎన్నెన్నో జనన మరణాల తర్వాత, ఆఫ్టర్ మెనీ మెనీ బర్త్స్ అండ్ డెత్స్, హీ హూ ఈజ్ యాక్చువల్లీ ఇన్ నాలెడ్జ్ సరెండర్స్ అంటూ మీ. ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానం ఉంటుందో వాళ్ళు నాకు సరెండర్ అవుతారు. నోయింగ్ మీ టు ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, కారణుడు నేనే అని తెలుసుకుంటారు వాళ్ళు నాకు సరెండర్ అయ్యి నన్ను చేరుకుంటారు. సచ్ ఎస్ గ్రేట్ సోల్ ఈజ్ వెరీ 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 రేర్. సమహాత్మ సుదుర్లభ. ఇలా నన్ను అర్థం చేసుకొని, ఈ మార్గాన్ని అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా 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 అరుదు. అరుదు అర్జున అంటున్నాడు. అండ్ సేమ్ అలానే మానుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అవుట్ ఆఫ్ మెనీ మెనీ థౌజండ్స్ అమాంగ్ మెన్, వేల కొలది మనుషులలో, వన్ మే ఎండ్యూర్ ఫర్ పర్ఫెక్షన్. ఓన్లీ ఒక్కడు మాత్రమే ఈ ప్రయత్నం చేస్తాడు ఈ మార్గంలో వచ్చేకి, కృష్ణాన్ని పొందేకి. అండ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ అచీవ్ పర్ఫెక్షన్, హార్డ్లీ వన్ నోస్ మీ ఇన్ ట్రూత్. దాన్ని వాడి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినా కానీ, పూర్ణత్వాన్ని పొందినా కానీ, నన్ను యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకొని నన్ను చేరుకునేవాడు చాలా 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 కష్టం. హార్డ్లీ వన్, ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకొని ఈ మార్గంలో వస్తాడు. ఎందుకు తెలుసా? 7:28 ఏషాంత్వ అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పర్సన్స్ who have acted piously in previous lives and in this life, అంటే ఏ మనుషులైతే, ఎవరైతే జీవులు పూర్వజన్మల నుంచి పుణ్యకార్యాలు చేసుకుంటూ వస్తున్నారు, ఈ మోడ్ ఆఫ్ గుడ్నెస్ సత్వగుణంలోకి వస్తూ మళ్ళీ ఈ జన్మలో చేసుకుంటూ ఉంటారు. అండ్ హూస్ సిన్ఫుల్ యాక్షన్స్ ఆర్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్. ఎవరి పాపకర్మలు అయితే పూర్తిగా పోతూ వస్తున్నాయో, అండ్ ఫ్రీ ఫ్రమ్ ద డ్యువాలిటీస్ ఆఫ్ డెల్యూషన్, ద్వంద్వ
మోహాలకి గురవ్వడం, ఇదంతా పోతుందో, అండ్ దే ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ మై సర్వీస్ విత్ డిటర్మినేషన్. వాళ్ళు నా యొక్క సేవలో దృఢంగా ఉంటారు, నన్ను చేరుకుంటారు. సో కృష్ణ చెప్పినది అందరికీ ఎందుకు తెలియదంటే, లైక్ ఈ పాపాలు అంతమవ్వందే కృష్ణ ఓంటలో. చైతన్య చరితామృతలో ఏం చెప్పబడిందో చూడండి. బ్రహ్మాండే భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. అకార్డింగ్ టు దేర్ కర్మ, ఆల్ లివింగ్ ఎనిటీస్ ఆర్ వాండరింగ్ త్రూ అవుట్ ద ఎంటైర్ యూనివర్స్. వాళ్ళు చేసిన కర్మల ప్రకారం వాళ్ళు ఈ యొక్క లోకాలలో యూనివర్స్ మొత్తంలో, విశ్వంలో అలా తిరుగుతూ ఉంటారు, రకరకాల శరీరాలు తీసుకుంటూ 84 లక్షల జీవరాశులలో. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ ఎలివేటెడ్ టు ద అప్పర్ ప్లానెటరీ సిస్టమ్స్. ఉన్నత లోకాలకు ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటారు పుణ్యకర్మలు చేసుకుంటూ. అండ్ సమ్ ఆఫ్ గోయింగ్ టు ద లోవర్ ప్లానెట్స్, పాపకర్మలు చేసుకుంటూ ఒక్కొక్కసారి సేమ్ అదే ఆత్మనే రకరకాల దారుణమైన శరీరాలు తీసుకుంటూ తక్కువ ప్లానెట్స్కి వెళ్తూ ఉంటారు, తక్కువ లోకాలకి. అవుట్ ఆఫ్ మెనీ మిలియన్స్ ఆఫ్ వాండరింగ్ లివింగ్ ఎంటిటీస్, ఇట్లా లక్షల కొద్ది జీవులు ఇలా శరీరాలు తీసుకుంటూ పుణ్యకర్మలు చేసుకుంటూ పాపకర్మలు చేసుకుంటూ, పుణ్యకర్మలు చేసుకుంటూ పాపకర్మలు చేసుకుంటూ శరీరాలు తీసుకుంటూ ఉన్నారనుకోండి. వన్ హూ ఈజ్ వెరీ ఫార్చునేట్, అదృష్టం కొద్దీ కృష్ణ దయ gets an opportunity to associate with bona fide spiritual master by the grace of Krishna. కృష్ణ అనుగ్రహం వలన కొన్ని కోట్ల జన్మల తర్వాత వారికి ఈ యొక్క భక్తులత బీజం అనేది వస్తుంది అన్నమాట. ఆపర్చునిటీ, అవకాశం, శుద్ధ భక్తులతో సాంగత్యం బై ద మెర్సీ ఆఫ్ బోత్ కృష్ణ అండ్ స్పిరిచువల్ మాస్టర్. శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం మేరకు, గురువుగారి అనుగ్రహం మేరకు, శుద్ధ భక్తుల అనుగ్రహం మేరకు సచ్ ఎ పర్సన్ రిసీవ్స్ సీడ్ ఆఫ్ ద క్రీపర్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. వారికి ఆ విత్తనం అనేది దొరుకుతుంది. సో అందరూ వెంకటేశ్వర స్వామి గోవింద అని ఇట్లా చేస్తున్నారు, బట్ చైతన్య మహాప్రభు గురించి ఎవరికి తెలియదు. ఎందుకంటే లైక్ హిడెన్ అవతార, చిన్న అవతార అంటాం అన్నమాట చైతన్య మహాప్రభుని. I will love Krishna Varnam Krishna. In the age of Kali, intelligent persons perform congregational chanting to worship the incarnation of Godhead who constantly sings the name of Krishna. ఇది చైతన్య మహాప్రభు గురించి మన భాగవతంలో. Although his complexion is not blackish, he is Krishna himself, and he is accompanied by his associates, servants, weapons, and confidential companions. So అలా ఈ లైక్ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరవత్రిసే నమః. చైతన్య మహాప్రభు యొక్క అవతారం ఏంటంటే భక్త అవతారం అన్నమాట. లైక్ ఈ కలియుగంలో నాట్ ఎవ్రీవన్ ఈజ్ ఇంటెలిజెంట్. ఓకే, ఈ కలియుగంలో అందరూ ఆల్మోస్ట్ ఎలా ఉంటారు తెలుసా? కళావస్మిన్ యుగే జనా మందా సుమందమతయో మందభాగ్యా హి ఉపద్రుతా. O learned world, in this iron age of Kali, men almost always have but short lives. They are quarrelsome, lazy, misguided, unlucky, and above all, always disturbed. How can they understand Chaitanya Mahaprabhu? Because here Chaitanya Mahaprabhu అర్థం చేసుకోవాలంటే ఏమనుంది? Only intelligent persons. Those who are intelligent, they can understand Chaitanya Mahaprabhu. They can understand the chanting Hare Krishna. You can understand the Bhagavad Gita, because what Krishna is saying, same thing Chaitanya Mahaprabhu is saying. And this is the only avatara in this Kali Yuga, like to give the bona fide thing, Hare Krishna Mahamantram and Marganni Chini, to reach the Krishna. Namo Mahavadanyaya.
నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విసే నమః. ఓ మోస్ట్ మ్యూనిఫిషియన్ ఇంకార్నేషన్, యు ఆర్ కృష్ణ హిమ్సెల్ఫ్ అపియరింగ్ యాజ్ శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు. యు హ్యావ్ అష్యూమ్ ద గోల్డెన్ కలర్ ఆఫ్ కాంప్లెక్షన్, golden color of Srimati Radharani. Although his complexion is not blackish. Radharani, and you are widely distributing the pure love of Krishna, pure love. Hare Krishna Mahamantram Dwara. We offer our respectful obeisances unto you. Okay, ఇది separate topic, పెద్ద టాపిక్. అదంతా కాదు కానీ లైక్ మన అదృష్టం, మన పుణ్యకార్యం, మన కర్మ అండ్ మన ఇంటెలిజెన్స్ అండ్ కృష్ణ అనుగ్రహం. ఓకే, అండ్ దట్స్ ఇట్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇండివిజువల్గా పింక్ చేయండి. నిరంతర శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.